ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఆ అప్డేట్ను శ్రీవారి భక్తులకు తెలియజేయాలని ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా ఆ అప్డేట్ను చదివి వినిపిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో ఇక్కడ పైకి కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మార్చి చదువుతున్నానండి. మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు 19/2/2024 10 గంటల వరకు నుంచి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లు 19/2/2024 ఉదయం 10 గంటల నుండి 21/2/2024 వరకు 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అనగా ఎవరైతే శ్రీవారిని మే నెలలో మొదటి గడప నుండి దర్శనం చేసుకోవాలనుకునేవారు మొదటి గడప ద్వారా దర్శనం చేసుకునేటువంటి ఆర్జిత సేవలైనటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలను ఎవరైతే పాల్గొనాలనుకుంటారో ఆ భక్తులు మే నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవా టికెట్లు, లక్కీ డిప్ సేవా టికెట్లను రిజిస్టర్ చేసుకోవడానికి 19వ తేదీ ఫిబ్రవరి 19వ తేదీ అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి. కావున శ్రీవారి భక్తులు ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి. 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ యొక్క సెలెక్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయిన వారు మాత్రమే వారు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ని చెల్లించి ఆ సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. కావున శ్రీవారి సేవకులు, శ్రీవారి భక్తులు మే నెలకు సంబంధించినటువంటి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అనేది సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. సుప్రభాత సేవ యొక్క టికెట్ ధర 120 రూపాయలు. తోమాల అర్చన సేవ యొక్క టికెట్ ధర 220 రూపాయలు. అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ యొక్క ధర 1250 రూపాయలు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీరు ఒక్కొక్క టికెట్కి ఒకరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఇద్దరైనా చేసుకోవచ్చండి. ఒక టికెట్ మీద ఇద్దరికి అలౌడ్ ఉంటుంది, ఇద్దరికి ప్రవేశం. మీరు ఒకరైతే ఒక టికెట్ ఒకరిని బుక్ చేసుకోండి. ఇద్దరు వెళ్ళాలనుకుంటే 2 పేర్లు నమోదు చేసుకోండి. అలాగే మే నెలకు సంబంధించినటువంటి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట 22/2/2024 ఉదయం 10 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఎవరైతే మే నెలలో శ్రీవారి కళ్యాణోత్సవం సేవలో కానివ్వండి, ఊంజల సేవలో, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనటానికి మీరు తిరుమల వెళ్ళి ఆ సేవల్లో ప్రత్యక్షంగా పాల్గొనటానికి ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో వారు 22వ తేదీ ఉదయం 10 గంటలకు ttdevastanams.ap.gov.in వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్లు ఎవరు ముందు బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయండి. కళ్యాణోత్సవం టికెట్లు త్వరగా బుక్ అవుతాయి. అయిపోయిన తర్వాత ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అవి దొరకని వాళ్ళు ఇవి బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం టికెట్ ధర 1000 రూపాయలు. ఇద్దరికి ప్రవేశం అండి.
ఊంజల్ సేవ టికెట్ ధర 500 రూపాయలు. మీరు ఒక్క టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇద్దరు కావాలంటే ఇద్దరు రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు, ఈ 3 సేవా టికెట్లు ఒక టికెట్ ప్రైస్ 500 రూపాయలు. మీరు ఒక్కరికి కావాలంటే ఒకరికి బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు వెళ్ళాలనుకుంటే ఇద్దరు బుక్ చేసుకోవచ్చండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం మరియు ఊంజల్ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతాయండి. ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ శ్రీవారి ఆలయం బయట జరుగుతాయి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ సేవలు ఉత్సవమూర్తులు జరుగుతాయండి. మీరు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లో చేసుకున్నటువంటి సేవలు మూలమూర్తి జరుగుతాయి, మూల విరాట్టు జరుగుతాయండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. లక్కీ డిప్లో రిజిస్టర్ అయినటువంటి సేవలు సెలెక్ట్ అయిన వాళ్ళు శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలు బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవలు టికెట్లు కలిగినటువంటి భక్తులు శ్రీవారిని జయ విజయుల నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలండి. అనగా 300 రూపాయల టికెట్ దర్శనం క్యూ లైన్ వారు ఎక్కడ వరకు అయితే దర్శనం చేసుకుంటారు అక్కడ వరకు దర్శనం చేసుకోవాలి, అక్కడ వరకు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే 3వ అప్డేటు, ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్. మే నెల కోట తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు అనుసంధానించబడిన దర్శనం కోట 22/2/2024 మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటుంది. బుకింగ్ కోసం ఆన్లైన్ వర్చువల్ సేవలు అనగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు, ఈ 4 సేవలు బుక్ చేసుకున్నటువంటి వారు వీటిని 500 రూపాయల దర్శనం టికెట్లని కూడా అంటారు. ఈ సేవలు బుక్ చేసుకున్న వారు వర్చువల్ పార్టిసిపేషన్లో ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న వారు మీరు మీ ఇంటి వద్దనే ఎస్విబిసి ఛానల్లో టీవీలో ఆ సేవను చూసి మీరు ఏ సేవనైతే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసి ఆ సేవా టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా దర్శనం టికెట్ను 1 సంవత్సరం లోపు బుక్ చేసుకోవచ్చండి. మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. మీరు సేవా టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏ రోజైతే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో ఉచితంగా దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సేవా టికెట్ల ప్రైస్ కూడా కళ్యాణోత్సవం టికెట్ 1000 రూపాయలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల ధరలు 500 రూపాయలు ఉంటాయండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే 4వ అప్డేటు, మే నెలకు సంబంధించినటువంటి తిరుమల అంగప్రదర్శన టోకెన్లు 23/2/2024 ఉదయం 10 గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. మే నెలకు సంబంధించిన అంగప్రదర్శన టికెట్లు అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి ఆలయం చుట్టూ లోపల ప్రాకారంలో గర్భగుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టడం అండి. ఒక ప్రదక్షిణ చేయటం, పొర్లు దండాలతో ఒక ప్రదక్షిణ చేయటం. ఇవి రోజుకి 750 టికెట్లు సుమారుగా అందుబాటులో ఉంటాయండి. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ అంగప్రదర్శన టోకెన్లు అనేవి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు, త్వరగా బుక్ అవుతాయి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ సేవ చేయాలనుకునేవారు అంగప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మే నెల కోట దర్శనము మరియు వసతి కోట 23/2/2024 ఉదయం 11 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం. శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం. ఈ ట్రస్టుకు 10,000 రూపాయలు డొనేట్ చేసి 500 రూపాయలు దర్శనం టికెట్ చెల్లించి శ్రీవారిని బ్రేక్ దర్శనం టైంలో శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఈ టికెట్లు రోజుకు సుమారుగా ఆన్లైన్లో 500 టోకెన్లు అందుబాటులో ఉంటాయండి. కావున శ్రీవారిని 10,500 రూపాయలు పెట్టి 10,000 రూపాయల డొనేషను, 500 రూపాయల దర్శనం నిమిత్తం చెల్లించి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో బ్రేక్ దర్శనం ద్వారా మొదటి గడప నుంచి దర్శనం చేసుకునేవారు 23వ తేదీ ఉదయం 11 గంటలకు బుక్ చేసుకోగలరు. అలాగే మరొక అప్డేట్, 5వ అప్డేటు, 23/2/2024 మధ్యాహ్నం 3 గంటలకు
సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగ కోట అందుబాటులో ఉంటుంది. అనగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సీనియర్ సిటిజన్లు అనగా 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పైబడిన వాళ్ళు, వయోవృద్ధులు మరియు దివ్యాంగులు సంబంధించినటువంటి కోట అనేది మే నెలకు సంబంధించిన కోట 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. 65 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు మరియు వికలాంగత్వం 25% పైన ఉన్నటువంటి వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి వికలాంగత్వ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వికలాంగులు వీరు బుక్ చేసుకోవచ్చండి. ఇవి రోజుకి టికెట్లు సీనియర్ సిటిజన్లు మరియు శారీరక వికలాంగ కోట, దివ్యాంగుల కోట అనేది రోజుకు 1000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. 65 సంవత్సరాలు నిండిన వారికి మీ యొక్క తోడుగా ఎవరైనా తీసుకొచ్చుకోవడానికి 50 సంవత్సరాలు నిండినటువంటి భాగస్వామి ఉండేవాళ్ళు, రెండో వ్యక్తి అలా ఉన్నవారికే అనుమతిస్తారు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. తర్వాత 6వ అప్డేటు, మే నెలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, స్పెషల్ ఎంట్రీ టికెట్లు 300 రూపాయల టికెట్లు 24/2/2024 ఉదయం 10 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. మే నెలలో ఎవరైతే శ్రీవారిని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్ల ద్వారా కొనుగోలు చేసి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో, శీఘ్ర దర్శనం టోకెన్లు కొనుగోలు చేసి శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో వారు 24వ తేదీ ఉదయం 10 గంటలకు మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి టీటీడీ వెబ్సైట్లో ఈ దర్శనం టికెట్లు బుక్ చేసుకోగలరండి. ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు అంతకన్నా ఎక్కువ టికెట్లు కావాలనుకుంటే వేరొక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి మరికొన్ని టికెట్లు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. మే నెలలో చివరి అప్డేటు, మే నెలలో తిరుమల మరియు తిరుపతి వసతి కోట 24వ తేదీ ఫిబ్రవరి మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. మే నెలకు సంబంధించినటువంటి తిరుమల అకామిడేషన్, తిరుపతి అకామిడేషన్ అనేది 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ఎవరైతే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి మే నెలలో దర్శనం టికెట్లు కానివ్వండి, సేవా టికెట్లు కానివ్వండి బుక్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది బుక్ అవుతాయండి. అలాగే తిరుపతి అకామిడేషన్ అనేది సేవా టికెట్లు, దర్శనం టికెట్లు లేకపోయినా బుక్ అవుతాయి. తిరుమల అనగా కొండ పైన, తిరుపతి అనగా కొండ క్రింద టౌను. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. మీరు సేవా టికెట్లు కావున బుక్ చేసుకోకపోతే, దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే తిరుమల కొండ మీదకు వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాలండి. ఆన్లైన్లో దర్శనం టికెట్లు లేదా ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే తిరుమల వసతి అనేది, తిరుమల రూమ్స్ అనేది రిజిస్టర్ బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ను చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు.